కానీ సత్యశ్రీకి శ్రీ సత్యకి ఎందుకు అందరూ కన్ఫ్యూజ్ అవుతూ రీసెంట్గా డబ్బులు కూడా వచ్చినాయి అంట అట్లా అది ఏంటి ఆ అసలు స్టోరీ ఏంటి? ఆ స్టోరీ చెప్పాలంటే యాక్చువల్లీ మొన్న లాస్ట్ మదర్స్ డే అప్పుడు ఒక ప్రైవేట్ ఆల్బమ్ కోసం నాకు ఒకరు కాల్ చేశారు. చేసి మేడం ఇట్లా మీరు చేస్తేనే బాగుంటుంది, మీరే ఉండాలి, సో ఇట్లా ఉంటుంది సాంగ్ అని చెప్పి సాంగ్ కూడా పంపించడం జరిగింది. అంటే ఒక 9 months ఆఫ్టర్ డెలివరీ ఎవరైనా చూపిస్తారు. 9 months ట్రావెలింగ్ అనేది మదర్ ఎట్లా సఫర్ అవుతుంది, అది సాంగ్ అనమాట. అబ్బా కాన్సెప్ట్ భలే ఉందే, చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ప్రైవేట్ ఆల్బమ్ ఏది చేయలే, నాకు చాలా ఇష్టం చేయడం అంటే, డ్యాన్స్ అంటే పిచ్చి నాకు. సో ఓకే ఇట్లే స్టార్ట్ చేస్తే డ్యాన్స్ అయినా చేస్తా కదా అని చెప్పి మదర్స్ డే రోజే మంచిగా ఉంది చేద్దాం అనేసరికి అడ్వాన్స్ వేసేసారు. మేడం ఎల్లుండి షూట్ అన్నారు, రేపు కాస్ట్యూమ్ అవి రేపు చెప్తాము, లొకేషన్స్ అవి రేపు పంపిస్తామన్నారు. సో కాల్ చేశారు నెక్స్ట్ డే, లొకేషన్స్ అవన్నీ సెండ్ చేసి మేడం ఈ టైంకి ఉండాలి రేపు ఇది అన్న తర్వాత కాస్ట్యూమ్స్ ఏంటి అన్నప్పుడు శ్రీ సత్య ఫొటోస్ పంపిస్తున్నారు. శ్రీ ఓకే ఇట్లాంటి కాస్ట్యూమ్స్ కావాలనంటే అప్పటికి అడ్వాన్స్ కూడా వేస్తారు. అడ్వాన్స్ వేస్తారు. అడ్వాన్స్ వేసి ఇట్లాంటి అట్లీస్ట్ అడ్వాన్స్ చేసేటప్పుడైనా అక్కడ కూడా సత్యశ్రీ అనే ఉంటుంది కదా. సత్యశ్రీని ఉంటుంది కదా. వెరీ గుడ్. సో పిక్ నా గూగుల్ పేలో అదే ఉంటుంది సత్యశ్రీ అని చెప్పి. సో పిక్ పంపగానే ఇలాంటి శారీస్ కావాలని అంటే మీ దగ్గర ఉన్నాయి కదండి, మీరు ఆల్రెడీ కట్టారన్నారు. నేను ఎప్పుడు కట్టానండి అని అంటే ఇదిగోండి అని చెప్పి పిక్స్ చూపిస్తున్నారు. నేను కట్టడం ఏంటండి అన్నాను. అని అంటే మేడం ఇది మీరు కట్టిందే కదా, మీరే కదా అండి అని అంటే నేను కాదండి, నేను సత్యశ్రీ, ఇది నా పిక్ అని అంటే ఓ షిట్ ఓకే మీరు కాదా మేడం, అయితే మీరు అనుకున్నాను మేడం అని చెప్తే ఒక్క నిమిషం ఆ పిక్స్ ఉంటే ఆ ఫోన్ ఇవ్వరు ఒకసారి. ఈ పిక్స్ అన్నీ పంపించారనమాట నాకు. పంపించి ఈ శారీస్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా అన్నారు. శారీస్ అన్నీ నా ఇదండి, నేను ఇది కాదు అని చెప్పి నా పిక్ పంపించా నేను. పంపిస్తే వాళ్ళు ఒకటే మాట, మేడం మీరు కాదా అయితే, మీరే అనుకున్నాం మేడం, మీరు 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 కాకుండా ఎట్లా అని చెప్పి మళ్ళీ ఇవన్నీ చాట్. మేడం సారీ మేడం, అడ్వాన్స్ పంపించండి మేడం ప్లీజ్ మేడం. పంపించలేదా? అయితే ఫస్ట్ చాలాసేపు నేను పంపించలేదన్నమాట. బికాజ్ నేను 2 days స్కాలర్షిప్ వాళ్ళ గురించి వదిలేసా ధనుష్. నాకు వేరే షూట్ వచ్చినా కూడా నేను వదిలేసా. సో అలాంటప్పుడు ఆ డేట్స్ ఎవరివి, వాళ్ళవి. ఆ డేట్స్లో వచ్చే వేరే షూట్ డబ్బులు నాకు రావాలి కదా. అది పాయే ఇది పాయే, నేను ఏం చేయాలి, నేను ఎందుకు ఇవ్వాలి అడ్వాన్స్? మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, మీరు క్లారిటీ లేకుండా నాకు అడ్వాన్స్ వేసి నా 2 days ఆ డేట్స్ని బ్లాక్ చేసుకుని నేను ఖాళీ కూర్చోవాలా ఇంట్లో. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యారండి, నేను ఇవ్వను అని అంటే మళ్ళీ మా మేనేజర్ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడుకుని సరే అని చెప్పి సగం పేమెంట్ ఉంచుకుని సగం పేమెంట్ ఇంకా వాళ్ళు ఫస్ట్ స్టార్టప్ కంపెనీ లాగా. సో అదే ఫస్ట్ సాంగ్ అంట వాళ్ళ యూట్యూబ్లో. సరే అని చెప్పి ఇంకా పంపించేసాను అనమాట. కానీ బయటకు వెళ్తే అట్లా చెప్పరు కదా, సాంగ్ చేస్తాను మోసం చేసిన సత్యశ్రీ అట్లనే చెప్తారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యింది, అది అందుకే చూపిస్తున్నా నేను. వాళ్ళమ్మో నేను అందుకే ఫస్ట్ నేను ఎవరైనా కాల్ చేస్తే మీరు సత్యశ్రీ అని అనుకున్నారు కదా అని చెప్పి అప్పటి నుంచి పిక్ పంపిస్తున్నా. ఇది నేనండి, కావాలంటే వాట్సాప్ డీపీ చూడండి, ఇది నేను శ్రీ సత్య కాదు, మీ శ్రీ సత్య అనుకున్నారంటే లేదండి మిమ్మల్ని అనుకున్నామని చెప్పి అప్పుడు క్లారిటీ తీసుకున్నారనమాట. సో ఫ్యామిలీ అని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని మీద వేసుకుని ఎక్కడో నాకు తెలిసి మీ పేరెంట్స్ కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటుంటారేమో, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటుంది మా అమ్మాయి అనే పాయింట్ ఎప్పుడు డిస్కషన్ రాలేదేంటి? వచ్చింది, నిన్ననే వచ్చింది. నిన్న కూడా వచ్చింది, నిన్ననే వచ్చింది, నిన్న కూడా వచ్చింది. నిన్న కూడా వచ్చింది. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చెల్లి పెళ్లి చేయాలి. 3 years 4 yearsలో దాన్ని పెళ్లి చేసి దాన్ని పంపించేస్తే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ తీరిపోతుంది. అంటే ఇంకో 3-4 years వరకు పెళ్లి చేసుకో. వెరీ గుడ్. పెళ్ళి ఆలోచన అయితే ఇప్పటిదాకా లేదు. అట్లా అని ఎవరినైనా ఇష్టపడదాము అట్లా కూడా లేదు, బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వర్క్ మీద ఫోకస్ అంతా దాని మీద ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని ఇదిగో వెళ్తున్నాను ఇదిగో వస్తున్నాను. బట్ నీకు లేకపోయినా పేరెంట్స్కి ఉంటుంది కదా, ఇద్దరికి పెళ్ళి చేస్తే ఒక పని అయిపోతుంది. నా పేరెంట్స్కి ఉంటుంది, బట్ వాళ్ళకి కూడా తెలుసు రెస్పాన్సిబిలిటీ దాని మీదే ఉంది అని. బట్ వాళ్ళ మేజర్ డ్రీమ్ అదే ఉంటుంది కదా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. మ్యారేజ్ తర్వాత కూడా నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వచ్చు కదా. రీచ్ అవ్వచ్చు, బట్ వచ్చేవాడు ఎట్లా ఉంటాడో తెలియదు కదా. తెలుసుకోవాలంటే ఫస్ట్ అట్లీస్ట్ నువ్వు లవ్ చేయాలి, వాడికి టైం ఇవ్వాలి, అలాంటి ఒక రిలేషన్ ధనుష్. ఇప్పుడైతే ఇప్పుడున్న నా స్కెడ్యూల్స్లో అంత ఫోకస్ నేను చేయలేను, నాకు వద్దు.
కాదు నువ్వు ఫోకస్ చేయలేను అంటున్నావు. పోనీ పెళ్లి చేస్తారంటే వాడు ఎలాంటి వాడో తెలియదు అంటున్నావు. పోనీ లవ్ చేయి అంటే అంత టైం లేదు అంటున్నావు. నాకు వద్దు, ఉమ్, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఒక రిలేషన్లో ఉండడానికి అసలు ఇంట్రెస్టే లేదు. ఉమ్, సో దాని గురించి ఎందుకు మళ్ళీ టైం వేస్ట్. ఇప్పుడు ఓకే లవ్ చేస్తానప్పా, వాడికి నచ్చినట్టు ఉండలేదే అనుకో, 1 మంత్ మళ్ళీ వాడికి డిస్టర్బెన్స్ అయ్యి మనకి డిస్టర్బెన్స్ అయ్యి ఎందుకు వాళ్ళ వాళ్ళకి ఎందుకు హోప్స్ పెట్టడం. ఉమ్, నేను కొద్దిగా సెటిల్ అయితే, నాకున్న రెస్పాన్సిబిలిటీ, నా మైండ్ కొద్దిగా రిలాక్స్ అయితే ఫోకస్ దాని మీద పెట్టచ్చు. ఇప్పుడున్న టెన్షన్స్లో నేను ఫోకస్ అక్కడ పెట్టలేదంటే వచ్చినోడు కూడా నాకు టైం ఇవ్వట్లేదు ఏంటిది అని అనుకుంటాడు కదా, పెళ్ళైనా కూడా ఉమ్. ఎవరైనా అనుకుంటారు. ఈ అమ్మాయి ఏంటి 24/7 షూట్లోనే ఉంటుంది, నాకు ఎప్పుడు టైం ఇస్తుంది అని ఎవరైనా ఫీల్ అవుతారు. అది వద్దు మనకి. కొద్దిగా సెటిల్ అయ్యి కొద్దిగా ఫైనాన్షియల్ అంతా కూడా ఆ స్ట్రగుల్స్ అన్నీ తీరిపోతే వెనకాల ఏజ్ అయిపోతుంది సార్. ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెయిట్ ఇప్పుడు చేస్తారు. తెల్లంటుకులు వస్తున్నాయి నాకు. అదే పర్వాలేదు, ఆరామ్సే నాకు నచ్చినోడు, నన్ను అర్థం చేసుకున్నవాడు, నా పేరెంట్స్ కూడా నచ్చాలి అండ్ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. అదే అమ్మాయిలందరికీ ఏంటంటే 100 మంది అబ్బాయిలకి 70 మంది అమ్మాయిలే ఉన్నారు కాబట్టి ఈ 70 మంది అయిపోయినా కూడా ఇంకా 30 మంది అబ్బాయిలు ఉన్నారు కదా, దొరికేస్తారులే ఈజీగా అని. ఈజీగా అబ్బాయిలకి అట్లా దొరకరు. ఎందుకు దొరకరు? అదే ప్రాబ్లం. ఆ 70 మంది వాళ్ళలో కూడా 30 మంది 30 మంది ఖాళీగా ఉంటున్నారు కదా. ఎందుకు ఉంటారు? ఉండరు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. సో ఇప్పుడు అప్పుడైతే పెళ్ళి ఎక్స్పెక్ట్ చేయకూడదు, లవ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఏం లేదు. వర్క్ 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 ఫోకస్ వర్క్ అంతే. మరి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇవంతా ఏంటి వర్క్లోనే మొత్తం? అంత నా ఎంజాయ్మెంట్ నా వర్క్. నిజం చెప్తున్నా, ప్రామిస్గా నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తా. వర్క్ లేకపోతేనే ఇంట్లో ఉంటేనే బోర్గా ఉంటుంది నాకు. ఫ్యామిలీకి టైం ఇస్తా, ఒక హాఫ్ డే ఇచ్చేస్తా ఒకవేళ ఇంట్లో ఉంటే. బట్ తర్వాత ఏంటి అనేది ఉంటుంది నాకు. అంతా తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి అదే ఉంటుంది తప్ప క్రష్ అనే ఫీలింగ్ కూడా ఎవరి మీద రాలేదు ఎప్పుడు? రావట్లేదు. అదేందుకు ఏంటి కానీ హార్మోన్స్ చచ్చిపోయి హార్మోన్స్ క్రష్ అట్లీస్ట్ వీడు బాగున్నాడు, వీడితో మాట్లాడదాము, చెక్ చేయించుకో ఒకసారి. ఏదైనా మంచి డాక్టర్ని చూసి చెక్ చేయించుకో సార్. నాకు ఎవరిని చూసినా ఏ ఫీలింగ్ రావట్లేదు సార్ నాకు. రావట్లేదా? రావట్లేదు అట్లా. ఉండాలి ఖచ్చితంగా, ఒక ఏజ్ వచ్చేసరికి ఒక తోడు అంటారు. సో ఏమో. కానీ ఈ సత్య అనే పేరున్న వాళ్ళందరూ సేమ్ కేటగిరీలో ఉంటారు. పెళ్ళొద్దు, రామ్ పోతునే అంటే క్రష్, ఇవన్నీ సేమ్ ఉంటాయి క్వాలిటీస్. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు రామ్ మీద క్రష్. సీరియస్లీ నాకు స్కూల్ టైంలో నేను తన న్యూస్ పేపర్లో ఫొటోస్ వస్తాయి కదా తనవి, సో రామ్వి కట్ చేసుకుని నా బుక్స్లో అంటించుకునేదాన్ని. పిచ్చి నాకంటే తన కళ్ళు, తన స్మైల్. ఇప్పటికీ నేను 2-3 మూవీస్ చేశాను తనతో. నేను యాక్టింగ్ మర్చిపోయి చూసుకుంటూ కూర్చుంటా నేను రామ్తో. పండగ చేసుకో, ఇంకేం చేస్తావు? పండగ చేసుకో. ఇప్పుడు రామ్ది న్యూ మూవీ వస్తుంది కదా, అదొకటి చేశాను. మధ్యలో హలో గురు ప్రేమ కోసమే ఆ సీన్ ఎడిటింగ్ అయిపోయింది, చూడలేదు దాంట్లో. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మన క్రష్తో అట్లా వర్క్ చేయడం? ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం చేసినా ఫీలింగ్స్ చచ్చిపోయినప్పుడు ఏం లాభం లేదు. ఇప్పుడు వర్క్ చేసినప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అప్పుడప్పుడు చూసినప్పుడు అనిపిస్తుంది. సో తను చూసినప్పుడు అనిపిస్తుంది అబ్బా ఓకే. మరి చెప్పావా ఆయనకి ఇట్లా క్రష్ అని? ఏమన్నారు? నవ్వుకున్నారు అని అన్నారు. సార్ నాకు మీరంటే చాలా ఇష్టం సార్, క్రష్ ఆన్ యూ అని చెప్తే అని అన్నారు. నిజం సార్ అని అంటే నవ్వుకొని ఓకే 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 అని అన్నారు అంతే. సో మమ్మీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎన్ని సినిమాలు చేశారు ఆవిడ? అమ్మ పెద్దరాయుడు చేశారు అప్పట్లో, ఎం ధర్మరాజు ఎంఈ అని చెప్పి చేశారు. తర్వాత మ్యారేజ్ అయిపోయింది, చాలా అప్పట్లో మూవీస్ చేశారు. మ్యారేజ్ అయిన తర్వాత 10 years గ్యాప్ తీసుకుని తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యారనమాట. తర్వాత ఆర్య 2 ఇంకా చాలా మూవీస్ చేశారు. సుకుమారుడు, మదర్ క్యారెక్టర్స్ చేశారనమాట. సీరియల్స్ ఎక్కువ చేశారు. తను ఎస్టాబ్లిషన్ అవుతున్న టైంలో నేను వచ్చా. సో నా 10th అయిపోయింది, నేను వచ్చా. ఇంకా నన్ను చూసుకోవడంలో తన కెరియర్ని సాక్రిఫైస్ చేశారమ్మ. సో అందుకనే అమ్మ గురించే నేను ఇంత కష్టపడతా. నా పేరెంట్స్ అంటే నాకు ఇంకా వాళ్ళే లైఫ్. కానీ ఎంత చంద్ర గారు అడిగినా లేదంటే రోజా గారు చెప్పినా కూడా ఒక
యంగ్ జనరేషన్ ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తాను అనుకున్నప్పుడు హీరోయిన్ అవ్వాలి, మంచి మంచి సినిమాలు చేయాలి, క్యారెక్టర్ చేయాలి, వెబ్ సిరీస్లు చేయాలి, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. కానీ జబర్దస్త్ లాంటి ఒక కామెడీ షోకి వెళ్ళి అప్పటి వరకు ఇంతమంది లేడీ గెటప్స్ వాళ్ళ మధ్యలో నేను ఎందుకు అనే పాయింట్ ఎప్పుడు రాలేదా? రాలేదు అసలు. ఆ టైంలో భయం వేసింది. లైక్ ఇప్పటిదాకా చేయలేదు ఎవ్వరు. సరే చంద్ర గారు కూడా చెప్పడం ఏంటంటే, అమ్మ చూడు ఈ స్కిట్ చేయి, నీకు కంఫర్టబుల్ అనిపిస్తే నువ్వు కంటిన్యూ చేయి. నితిన్ భరత్ గారు కానీ, నాగబాబు గారు కానీ ఎవ్రీవన్ అంటే అంత సపోర్ట్ చేశారనమాట. నితిన్ భరత్ గారు కూడా ఫస్ట్ ఒప్పుకోలే, అన్న ఎందుకన్నా ఇప్పటిదాకా లేడీస్ లేరు కదా అని అంటే, చంద్ర గారు ఇంకా లేదు నేను చెప్తున్నాను కదా ఒక్కసారి చేసి చూద్దాం, ఇది వర్కౌట్ అయితే ఫర్దర్గా మనం కంటిన్యూ చేద్దాం అని చెప్పి, అప్పుడైతే నాకు ఆ థాట్ రాలే ఎందుకు చేయాలి ఏంటి అనేది రాలేదు. కానీ చేద్దాం నాకు ఎప్పుడు కూడా నా వరకు వచ్చిన ఆపర్చునిటీ అది నాదే, నా చేతుల ద్వారా ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అనిపిస్తుంది అనమాట. సో అందుకని సరే చేద్దామని చెప్పి చేసా ధైర్యంగా, అంతే. ఒకవేళ ఆ ఆపర్చునిటీ వదిలేసుకుని సినిమాలు గట్టిగా ట్రై చేసి ఉంటే హీరోయిన్ అయ్యేదని మేము ఆ థాట్ చాలామంది అంటూ ఉంటారు కానీ బట్ నాకు ఎప్పుడు అనిపించదబ్బా, అంటే హీరోయినే చెయ్యాలి నా నేనేంటనేది నాకు అట్లీస్ట్ మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు అనసూయ గారు చేస్తున్నట్టు అలాంటి క్యారెక్టర్స్ కానీ చేస్తున్నా. నేను చేసినంత వరకు మంచి క్యారెక్టర్స్ చేశాను. మేబీ ఇంకా లైమ్ లైట్లోకి రాలేదు నేను అని నా ఫీలింగ్. ఒక పాటతో వచ్చేవాళ్ళు, ఒక పాటతో అయితే వచ్చాను. బట్ నేను ఎప్పుడూ ఇది అవ్వాలి, నేను ఒక స్టార్ అయిపోవాలి అని అనుకోను. నాకు ఏది ఉన్నా నేను కష్టపడాలి, నేను కష్టపడి నేను తీసుకోవాలి. నాకు ఎవరో రికమెండ్ చేస్తేనో లేదంటే అది 1-2 మూవీస్ అయితే రికమెండ్ చేయడం వల్ల వస్తాయి. బట్ నా కష్టాజితంతో నేను పైకి ఎదగాలని అనుకుంటాను తప్ప నాకు ఎప్పుడు ఆ ఫీల్ ఉండదు. అరే నేను ఇది చేసుంటే ఇది బాగుండేది అని అంటే దీనికి మనం న్యాయం చేయలేం కదా. ఒక వర్క్కి మనం కమిట్ అయి ఉన్నామనంటే దానికి 100% న్యాయం చేయాలి. అది కాకుండా నేను ఇది చేస్తే బాగుండను అనుకుంటే ఇది చేయలేం మధ్యలో ఉంటాం. సో ఏదైతే మనకు వచ్చిందో ఆ పనిని 100% చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ పని ఇచ్చిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతే.